హలో నమస్తే వెల్కమ్ టు సయ్యద్ టీవీ. నేను మీ సయ్యద్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ను జూలైలో నిర్వహించింది. కరోనా ప్రభావం వలన 11 పేపర్లను 6 పేపర్లకు కుదించారు. అది అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ తెలుగు గురించి తెలుసుకుందాం. ఈ ప్రశ్నపత్రం 3 విభాగాలుగా ఉంటాయి. 1 నుంచి 33 ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి వ్యాసరూపం ప్రతిపదార్థం 8 మార్కులకు, అది ఫస్ట్ పేపర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వ్యాసరూపం పద్యప్రూరణ అండ్ భావం 8 మార్కులు, అది కూడా ఫస్ట్ పేపర్కి వచ్చేసి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వ్యాసరూపం రామాయణ సంఘటన క్రమం 8 మార్కులు, సెకండ్ పేపర్కి సంబంధించింది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వ్యాసరూపం అపరిచిత గద్యం 8 మార్కులు, సెకండ్ పేపర్కి సంబంధించింది. పేపర్ 1 నుంచి 16, పేపర్ 2 నుంచి 16 మార్కులు, మొత్తం 32 మార్కులు ఉంటాయి. విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులు. లఘు ప్రశ్నలు పద్య భాగంలో కవి పరిచయం 4 మార్కులు, ఫస్ట్ పేపర్కి సంబంధించింది. లఘు ప్రశ్న గద్య భాగ ప్రక్రియ 4 మార్కులు ఒకటి. ఉపవాచక ప్రాంత స్వభావం 4 మార్కులు. గద్య భాగ వ్యాసరూప ప్రశ్న, ఉపవాచక వ్యాసరూప ప్రశ్న, సృజనాత్మక ప్రశ్న, లేఖనం లేదా కరపత్రం 8 మార్కులు. ఈ విధంగా సెకండ్ విభాగం ఉంటుంది. దీంట్లో పేపర్ 1 నుంచి 16 మార్కులు, పేపర్ 2 నుంచి 20 మార్కులు, మొత్తం 36 మార్కులతో ఈ సెకండ్ భాగం ఉంటుంది. విభాగం 3 భాషాంశాలు 32 మార్కులు. ఇది వచ్చేసి గ్రామర్, మొత్తం గ్రామర్, అలంకారాలు, ఛందస్సు, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, సందులు, సమాసాలు, జాతీయాలు అవన్నీ ఈ దీంట్లో ఉంటాయి. మొత్తం ఇవంతా గ్రామర్. మొత్తం పేపర్ 1 నుంచి 18 మార్కులు, పేపర్ 2 నుంచి 14, మొత్తం 32 మార్కులతో 3వ భాగం విభజించబడి ఉంటుంది. ఈ విధంగా తెలుగు పేపర్ని వాళ్ళు విభజించారు. అవగాహన ప్రతిస్పందన మీద వచ్చేసి మొత్తం 32 మార్కులు, వ్యక్తీకరణ సృజనాత్మక మీద 36 మార్కులు, భాషాంశాల మీద నుంచి 32 మార్కులు. మొత్తం పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి తెలుగు పేపర్ అనేది ఉంటుంది. ఇది హిందీ పేపర్, దాని ప్యాటర్న్ బ్లూ ప్రింట్. టైం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. ఈ విధంగా ఇక్కడ హిందీ పేపర్ అనేది విభజించి ఉంది. మీరు చూడవచ్చు ఏ విధంగా విభజించారు అనేది. దాని మార్క్స్ కూడా ఇక్కడ మొత్తం ఇవ్వబడింది. ఇది హిందీ పేపర్. హిందీ పేపర్ని ఈ విధంగా వాళ్ళు మొత్తం విడదీశారు. గద్యాంశ పఠిత దీని మీద మొత్తం ఇది హిందీ పేపర్. ఏ విధంగా విభజించారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కఠిన్ 35%, ఆసాన్ 50%, సరళ్ 25%, మొత్తం వచ్చేసి 100 మార్క్స్ 100% పేపర్. ఇది హిందీ పేపర్. ఈ విధంగా విభజించారు. బ్లూ ప్రింట్ ఆఫ్ ఇంగ్లీష్ పేపర్. మనం వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ని బ్లూ ప్రింట్ చూస్తే రీడర్ నుంచి 2 క్వశ్చన్స్, అది ప్లస్ 3 మార్కులు. ఈ విధంగా ఇంగ్లీష్ పేపర్ని ఈ విధంగా విడదీశారు. పోయం, రీడింగ్ పోయం, చేంజ్ ద వాయిస్, ఇదంతా వచ్చేసి గ్రామటికల్ పౌచ్. సెక్షన్ సి వచ్చి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఈ విధంగా ఆ పేపర్ మొత్తాన్ని డివైడ్ చేశారు. రీడింగ్ కాంప్రిహెన్సివ్ 30 మార్క్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ 40 మార్క్స్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి 30 మార్క్స్. టోటల్ 100 మార్క్స్ని ఇంగ్లీష్ పేపర్ని ఈ విధంగా విడదీశారు. అదేవిధంగా మ్యాథ్స్ పేపర్ని తీసుకుంటే మార్క్స్ డివిజన్ ఏ విధంగా ఉంది. సెక్షన్ 1లో వచ్చేసి మొత్తం ఆబ్జెక్టివ్ ఆన్సర్
ఆన్సర్స్ అండి. పేపర్ 1 నుంచి 6 మార్కులు, పేపర్ 2 నుంచి 6 మార్కులు. వెరీ షార్ట్ క్వశ్చన్స్. పేపర్ 1 నుంచి 8 మార్క్స్, పేపర్ 2 నుంచి 8 మార్క్స్. 8 2 జా 16. ఫస్ట్ దాంట్లో వచ్చేసి 12 into 1 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 12 మార్క్స్. సెక్షన్ 3 షార్ట్ ఆన్సర్స్ 8 into 2 మార్క్స్, 32 మార్క్స్. పేపర్ 1 నుంచి 16 మార్క్స్, పేపర్ 2 నుంచి 16 మార్క్స్. సెక్షన్ 4 వచ్చేసి ఈజీ ఆన్సర్స్ క్వశ్చన్స్ 5 into 8 40 మార్క్స్. పేపర్ 1 నుంచి 16 మార్క్స్, పేపర్ 2 నుంచి 16 మార్క్స్. పేపర్ 1 and 2 నుంచి వచ్చేసి 8 మార్క్స్. టోటల్ 40 మార్క్స్ పేపర్ ఇది. అండ్ సెక్షన్ వైజ్ మార్క్స్ ఏ విధంగా డివైడ్ చేశారనేది ఇక్కడ మనకు క్లియర్గా చూసాం. సో ఆబ్జెక్టివ్ ఆన్సర్ అండ్ క్వశ్చన్ 12 మార్క్స్, వెరీ షార్ట్ ఆన్సర్ 16 మార్క్స్, షార్ట్ ఆన్సర్స్ 32 మార్క్స్, ఈజీ ఎస్ఏ ఆన్సర్స్ వచ్చేసి 40 మార్క్స్. టోటల్ వచ్చేసి 100 మార్క్స్. ఇది మ్యాథ్స్ పేపర్. అదేవిధంగా జనరల్ సైన్స్ పేపర్ వచ్చేసి మనం చూస్తే జనరల్ సైన్స్ పేపర్ని పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివైడ్ చేశారు. పార్ట్ ఏ వచ్చేసి ఫిజిక్స్, పార్ట్ బి వచ్చేసి మొత్తం బయాలజీ. దాన్ని ఈ విధంగా విడదీశారు. పార్ట్ ఏలో సెక్షన్ ఏలో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్స్, 6 మార్క్స్ అవి. అండ్ సెక్షన్ 2లో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 into 2 8 మార్క్స్. అండ్ వెన్ కమ్స్ టు ది సెక్షన్ 3 4 into 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్, 4 16. అండ్ ఆ క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వబడింది. అండ్ సెక్షన్ 4లో వచ్చేసి 2 into 8 వచ్చేసి 16 మార్కులు. 2 క్వశ్చన్స్ ఉంటే ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి ఆ క్వశ్చన్కి, 8 మార్క్స్, 16 టోటల్ వచ్చేసి. పార్ట్ బి వచ్చేసి బయాలజీ. వన్స్ అగైన్ అది 6 into 1 6 మార్క్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. అండ్ షార్ట్ ఆన్సర్స్ 4 ఉంటాయి, 4 into 2 8 మార్క్స్. అండ్ సెక్షన్ సిలో వచ్చేసి 4 into 4 ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 16 మార్క్స్. అండ్ సెక్షన్ 4 వచ్చేసి 3 into 8 వచ్చేసి 24 మార్క్స్ ఇవి ఇవ్వబడింది. ఇది మొత్తం బయాలజికల్ ప్రాసెస్ అండ్ ఫిజిక్స్ 2 కలిపి ఈ విధంగా ఉంటుంది సైన్స్ పేపర్. వెన్ కమ్స్ టు సోషల్ పేపర్ వచ్చేసి పేపర్ 1 నుంచి 1 to 12 క్వశ్చన్స్ ఉంటే 6 into 1 మార్క్, 6 మార్క్స్. అండ్ పేపర్ 2 నుంచి లెసన్ 13 నుంచి 22 వరకు వచ్చేసి 16 into 1 మార్క్, 6 మార్క్స్. టోటల్ వచ్చేసి ఇక్కడ 12 మార్క్స్. 12 క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ అవి. 12 into 1 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అవి, 12 మార్క్స్. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి పేపర్ 1 to 12 లెసన్ నుంచి 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 8 మార్క్స్. అండ్ పేపర్ 2 వచ్చేసి లెసన్ 13 to 22 4 into 2 మార్క్స్, అది వచ్చేసి 8 మార్క్స్ మొత్తం. టోటల్గా వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్ 8 into 2 16 మార్క్స్. అండ్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి పేపర్ 1లో 1 to 12 లెసన్స్ నుంచి 4 into 4 16 మార్క్స్. అదేవిధంగా పేపర్ 2లో నుంచి కూడా 4 into 4 16 మార్క్స్. టోటల్ 32 మార్క్స్ ఉంటాయి, 8 క్వశ్చన్స్, 8 4 జా 32. అదేవిధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ రాయాలి, ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్, 2 into 8 16. సేమ్ మ్యాథ్స్ పేపర్ 2 నుంచి కూడా 2 into 8 16 మార్క్స్. అండ్ పేపర్ 1 నుంచి 1 క్వశ్చన్ ఉంటుంది, 1 and 2 నుంచి 8 మార్క్స్. టోటల్ 40 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది అది. ఆ విధంగా వచ్చేసి సెక్షన్ వైజ్ కేటగిరీ 1 to 12 లెసన్ 12 into 1 12 and 13 to 20 8 into 2 16 21 to 28 4 into 4 8 into 4 32. ఈ విధంగా మార్క్స్ని వాళ్ళు డివైడ్ చేశారు. ఈ విధంగా సోషల్ పేపర్. ఈ ప్యాటర్న్ మొత్తం అర్థమైతే మీరు ఎగ్జామ్ని చాలా ఈజీగా రాయవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి 11 పేపర్లను 6 పేపర్లుగా మార్చి 10th క్లాస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మీ టు give valuable information like this. Thank you to one and all.
వీడియో నచ్చితే షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్.